కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు అబ్బాస్, వంగర మల్లేశం, చిట్టిమల్ల రవీందర్, గూడెం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జన బాంధవుడా మా కార్మిక కర్షక ఇంట నీవే కన్నుల పంట గర్వపడే భరతావని నీ సేవలకు రుణపడి ఉంటాము నీకు జన్మ జన్మకు కాకా కాకా నీ మనసుకు కడు పేదల జోహారు కాకా పేదల బతుకున ఉదయించిన సూర్యుడా జనసేవలో ఘన కీర్తి నీదే జన బాంధవుడా. మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి ఎంపీగా, అందులో హుస్నాబాద్ ఇందుర్తి నియోజకవర్గం అసెంబ్లీ ఉన్నప్పుడు వారు 4 సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరించారు. అప్పుడు బొమ్మకన్న గారు అసెంబ్లీ పోటీ చేస్తుండే. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా సన్నిహితులు ఈ కాకా వెంకటస్వామి గారికి. ఆయన కార్మిక నాయకుడిగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి కాలేజీ కోసం కానీ, మార్కెట్ కోసం కానీ, డిపో కోసం కానీ, రివర్స్ కాలనీ ఉస్మానాబాద్ డెవలప్మెంట్ చేయడానికి కానీ ప్రతి విషయంలో హుస్నాబాద్ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నదంటే పెద్దలు వెంకటస్వామి గారు దానికి ప్రత్యక్షంగా దాన్ని సహకరించారు. ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఇప్పుడు గౌరవల్లి గంటిపల్లి తోటపల్లి ప్రాజెక్టుల గురించి కూడా ఆయన తీసుకొచ్చి ఫౌండేషన్ వేయించాడు. ఆయన డైలీ ఈ ఏరియాల ప్రతి కార్యక్రమంలో ఆయన సహకారం ఉంది. కాబట్టి ఇలా ఆయన 95 ఏళ్ళ ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో ఈ ప్రతి ఇంట్లో ప్రతి మండలంలో ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వెంకటస్వామి అలియాస్ కాకా అని పిలువబడే కాకా నిరుపేదల కోసం మరియు కార్మికుల కోసం అనేక సేవలు అందించినటువంటి కాకా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారు. కాకా హయాంలోనే ఇక్కడ హాస్పిటల్ మంజూరు చేసి దాన్ని పూర్తి చేయడం జరిగినది. అప్పుడున్నటువంటి కేడా వెంకటరెడ్డి గారు, కాకా ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి ఏ అభివృద్ధి పనులు అయితే ఉన్నాయో ఆ వీటి మీద కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు ముందుకు సాగి ఈ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. మరియు ఇక్కడ కాకా వెంకటస్వామి గారు ఉన్న టైంలో బాయిలే కావచ్చు, అనేకమైన అభివృద్ధి పదాలే కాకుండా ఇక్కడికి వెంకటస్వామి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది. కేంద్రంలో పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నోసార్లు విజయం సాధించి వెంకటస్వామి గారు ఈరోజు తన యొక్క జయంతిని జరుపుకోవడానికి రాజకీయ విలువలతో కూడుకున్న వ్యక్తి. జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, గ్రామీణ స్థాయిలో కానీ వారి యొక్క విలువలను చెప్పుకోవడానికి కొరకు వారి యొక్క గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే. ఈరోజు వారు రాజకీయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, 2 కొడుకులు, వాళ్ళ మన్మడు 2 కొడుకులు ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో